ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ వేదికపై భారత్ మరో కీలక దౌత్య విజయాన్ని అందుకుంది. భారత్ ఇరాన్ విదేశాంగ మంత్రుల భేటీ సక్సెస్ అయింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారత జెండా నౌకలకు ఇరాన్ ప్రభుత్వం పూర్తి అనుమతులు మంజూరు చేసింది. హార్ముజ్ జలసంధిలో భారతీయ నౌకల భద్రతపై కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమావేశం అనంతరం భారత జెండా కలిగిన నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదని, వాటికి పూర్తి రక్షణ కల్పిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. దేశానికి అవసరమైన చమురు దిగుమతులు, వాణిజ్య రవాణాలో హార్ముజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో గల్ఫ్ రీజియన్లో భారత నౌకల ప్రయాణం ఇప్పుడు మరింత సుగమం కానుంది. ఇది కేవలం వాణిజ్యపరంగానే కాకుండా ఇరాన్తో భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం దెబ్బకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇలాంటి పరిణామాల మధ్య ఓ కీలక ఘటన జరిగింది. హార్ముజ్ జలసంధిని 2 భారత ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి. పుష్పక్, పరిమల్ ఆయిల్ ట్యాంకర్లు ఇప్పుడు సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు వస్తున్నాయి. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కృషితోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్కు ఫోన్ డయల్ చేశారు జైశంకర్. చమురు, ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్తో చర్చలు జరిపారు జైశంకర్. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అయితే భారత్కు చెందిన చమురు, ఎల్పీజీ ట్యాంకర్లు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ను భారత్ కోరినట్లు తెలుస్తోంది. ఈ చర్చల అనంతరమే మన ట్యాంకర్లకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకలపై మాత్రం నిషేధం కొనసాగుతుందని, భారత నౌకలకు సేఫ్ ప్యాసేజ్ లభిస్తుందని హామీ లభించినట్లు తెలుస్తోంది. భారత ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. గల్ఫ్లో ఏం జరిగినా ఆ ఇంపాక్ట్ మన దేశంపై ఎక్కువగా చూపిస్తుంది. ఇరాన్తో మాత్రమే కాకుండా రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో కూడా జైశంకర్ చర్చలు జరిపారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, జయశంకర్ చూపినటువంటి చొరవ, భారత ప్రభుత్వం చొరవ చూపినటువంటి ఫలితాలు ఎట్లా కనిపిస్తున్నాయి? సో భారత నౌకలకి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి దోహదపడ్డటువంటి ఆ అంశాలు, ఆ చర్చలు ఏం కనిపిస్తున్నాయి? రైట్ రాజేష్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్తో చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య భారత్, ఇరాన్ మధ్య ఇది వాణిజ్య ఒప్పందానికి అనుమతి కుదిరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ యుద్ధం వల్ల ఈ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కానీ ఇద్దరి మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్కు చమురుకు సంబంధించిన నౌకలు ఏవైతే ఉన్నాయో అవి రవాణా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. దానిలో భాగంగానే ఇప్పటికే 2 నౌకలు ఇరాన్ అది హార్ముజ్ జలసంధి నుంచి భారత్కు బయలుదేరాయి. దీనికి సంబంధించి అనుమతులు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు 2 దేశాల మధ్య ఈ చమురు నిల్వలకు సంబంధించి దిగుమతి అనేది కొనసాగుతుంది. ఇక ఈ చమురు అవసరాల కోసం ప్రపంచ దేశాల మీద దాదాపు దిగుమతులపై 85% దిగుమతులపైనే భారత్ ఆధారపడి ఉంది. ఇటు ఇరాన్తో పాటు ఇతర దేశాల నుంచి కూడా చమురును అనేది భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేవలం ఒక ఇరాన్తోనే కాకుండా ఇతర దేశ అధినేతలతో కూడా ఆ దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రులతో కూడా జయశంకర్ మాట్లాడుతున్నారు. ఇక ఇరాన్తో మాట్లాడిన సందర్భంగా ఇటు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చొరవతోనే ఇప్పుడు ఈ నౌకలన్నీ కూడా భారత్కు వస్తున్నాయి. ప్రజెంటు 2 నౌకలు బయలుదేరాయి. అయితే ఇరాన్ హార్ముజ్ జలసంధి అనేది యుద్ధం వల్ల మూసివేశారు. 28వ తేదీన యుద్ధం ప్రారంభమైన 2 రోజులకే ఈ జలసంధిని మూసివేసినట్టు తెలియజేశారు. కేవలం ఇటు అమెరికా, పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని దేశాలు, ఇజ్రాయెల్కు మాత్రం ఎటువంటి అనుమతి లేదు. ఒకవేళ వారి నౌకలు ఇటువైపు వస్తే మాత్రం దాడి చేసి ఆ నౌకలను పేల్చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే భారత ప్రభుత్వం భారత్లో ఈ చమురు
నిల్వలకు సంబంధించి ఎక్కడ కూడా కొరత ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా పెట్రోలియం శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎక్కడ ఎటువంటి కొరత ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు పెట్రోలియం శాఖ మంత్రి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షిస్తూ అక్కడున్న దేశ అధినేతలతో కానీ మరోవైపు విదేశాంగ శాఖ మంత్రులతో ఆ కార్యదర్శులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చమురు నిల్వలకు సంబంధించి కానీ ఇటు గ్యాస్ నిల్వలకు సంబంధించి వారితో మాట్లాడుతూ అక్కడి నుంచి దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఒకవైపు యుద్ధం కొనసాగుతోంది. వారు దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలు కానీ ఈ 3 దేశాలు కూడా అట్టుడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనేది కూడా ఎవరు ఊహించిన విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో మాత్రం ఎక్కడ కొరత లేకుండా చూసుకోవాలనేది కూడా అంటే పెట్రోలియం డీజిల్ కానీ ఇటు గ్యాస్ కొరత ఎక్కడ లేకుండా చూడాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. దానిలో భాగంగా ఇటు రాష్ట్రాలు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చమురు నిల్వలకు సంబంధించి ఎక్కడ కూడా రేట్స్ అనేవి కూడా హైక్ చేయకుండా చూసుకోవాలి అనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిల్వలు చమురు నిల్వలు కానీ ఇటు గ్యాస్ నిల్వలు పెట్రోలియం అలాగే డీజిల్కి సంబంధించి ఎప్పటికప్పుడు డేటాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఎంత ఉంది, ఎంత శాతం నిల్వ ఉంది, ఎన్ని రోజులు వస్తుంది అనేది కూడా సమాచారం ఇవ్వాలని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం కూడా కోరుతున్న నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా పెట్రోలియం శాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఇక ఇటు పెట్రోలియం శాఖ మంత్రి మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి సమన్వయం చేసుకుంటూ ఇటు విదేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులు కానీ ఆ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ఇటు ఇరాన్కు సంబంధించిన నౌకలకు ఆశ్రయం కల్పించిన నేపథ్యంలో కొచ్చిలో ఇద్దరి మధ్య కూడా సంబంధాలు అనేవి బలోపేతమయ్యాయి. అంటే విశ్వాసం అనేది ఒక దేశం మీద మరొక దేశానికి విశ్వాసం పెరిగింది. దానిలో భాగంగానే వ్యాపార సంబంధాలు కూడా పెంచుకోవాలని కూడా ఇరు దేశాలు కూడా భావించాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంటే దాదాపుగా ఎన్ని నౌకలు ఇప్పుడు సముద్ర మార్గంలో ఉన్నాయి మన భారత్కు రావడం కోసం, ఎన్ని నౌకలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఇప్పటికేమైనా జలసంధిని దాటినట్టుగా సమాచారం తెలుస్తోందా? రైట్, ఇప్పటికే 2 నౌకలు బయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడిన తర్వాత ఈ నౌకలు కూడా 2 నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ 2 నౌకలు కూడా ఇప్పుడే జలసంధిని దాటి భారత్కు బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. అంటే హర్మోజ్ జలసంధి నుంచి భారత్ చేరుకోవాలంటే దాదాపు 25 రోజుల సమయం అనేది పడుతుంది. కాబట్టి ఇంకొక 22 రోజుల్లో హర్మోజ్ జలసంధి నుంచి భారత్కు ఆ చమురు నిల్వలతో బయలుదేరిన నౌకలు 2 ప్రజెంట్ బయలుదేరాయి. మరికొన్ని నౌకలు కూడా కొంచెం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే సమయంలో ఈ భారత్ జెండా అనేది కూడా దానిపైన ధరించి తీసుకుని రావాలి. అంటే ఫ్లాగ్ అనేది ఉండాలి దానిపైన. దాని ద్వారా గుర్తించి ఎటువంటి దాడులు చేయకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇరాన్కు సంబంధించిన డిఫెన్స్ శాఖ కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు గతంలో వైజాగ్లో జరిగిన మిలన్లో అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత తిరిగి వెళ్తున్న సందర్భంలో శ్రీలంకలో ఒక అమెరికా సబ్మెరీన్ ఇరాన్కు సంబంధించిన నౌకను పేల్చేయడం, దాంట్లో చాలా వరకు చనిపోవడం, తర్వాత మరొక నౌక కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో శ్రీలంకను సహాయం కోరిన నేపథ్యంలో వారు సమయం తీసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకునే నేపథ్యంలోనే భారత్ వారికి ఆపన్నహస్తం ఇచ్చి కొచ్చిలో వారిని డాకింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం, దానితోనే ఆ సందర్భంలో కూడా ఆ సమయంలో కూడా వారి నౌకలో చాలామంది యువ అధికారులందరూ కూడా దాంట్లో ఉన్నారు. యువత కూడా చాలామంది ఉన్నారు. వారి ప్రాణాలను కాపాడేందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటు ఇరాన్ ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. అప్పటి నుంచి కూడా ఇరు దేశాల మధ్య కొంత విశ్వాసం అనేది అంటే వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాలనేది కూడా కొంత అంతర్గతంగా కూడా చర్చలు జరిగాయి. దానికి సంబంధించి ఇప్పుడు భారత్లో చమురు అనేది కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా వారితో చర్చలు జరిపి అక్కడ నుంచి రవాణా చేసుకోవాలి, దిగుమతి చేసుకోవాలని కూడా ప్రధానంగా భావించింది. దానిలో భాగంగా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో అబ్బాస్తో చర్చలు జరిపారు. ఆ చర్చలన్నీ కూడా సఫలమయ్యాయి. ఇరు దేశాలు కూడా వాణిజ్యపరంగా ముందుకు వెళ్లేందుకు ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇరాన్ హర్మోజ్ జలసంధి నుంచి ఈ నౌకలను తీసుకొచ్చేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇరాన్తో పాటు ఇతర దేశాల అధినేతలతో కూడా ఈ చమురు నిల్వలకు సంబంధించి దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంది. కానీ భారత్లో ఎటువంటి కొరత ఉండకూడదనే ఉద్దేశంతోనే, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్తూ ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో ఒక పక్క వార్ తీవ్రంగా కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం భారత్కు సంబంధించి ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్తో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చర్చలు జరిపిన అనంతరం హార్ముజ్ జలసంధిని భారత నౌకల కోసం ఓపెన్ చేశారు. సో వార్ నేపథ్యంలో జలసంధిని మూసేశారు. కానీ భారత నౌకలకు మాత్రం 2 నౌకలకు అనుమతి ఇచ్చింది ఇరాన్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో
పుష్పక్ అండ్ పరిమల్ 2 ఆయిల్ ట్యాంకర్లు భారత్లోకి ప్రవేశించాయి. హార్ముజ్ జలసంధి గుండా భారత్లోకి ప్రవేశించాయి.